మిమ్మల్ని మీరు ఆత్మగా భావించి ఆ స్వరూపంలో స్థితులవ్వాలి. ఎప్పుడైతే స్వస్థితిలో స్థితులవుతారో అప్పుడు మీలో ఉన్న గుణాలు కూడా అనుభవం అవుతాయి. ఎటువంటి స్థానానికి వెళ్తే అటువంటి గుణం స్వతహాగానే అనుభవం అవుతుంది కదా. మీరు ఏదైనా శీతల స్థానానికి వెళ్ళినప్పుడు స్వతహాగానే శీతలత అనుభవం అవుతుంది. ఇది కూడా అంతే. ఆత్మాభిమాని అంటే అవ్యక్త బాబా స్మృతి. ఆత్మీక స్వరూపంలో బాబా స్మృతి లేకపోవటం అనేది ఉండదు. ఎలా అయితే బాబా దాదా ఇద్దరూ వేరు కాదో అలాగే ఆత్మిక నిశ్చయ బుద్ధి నుండి బాబా స్మృతి వేరు కాదు. ఒక్క సెకండ్లో మిమ్మల్ని మీరు బిందురూప స్థితులు చేసుకోలేరా? ఈ అభ్యాసం చేయండి అని ఇప్పుడు మీ అందరికీ చెప్తే చేయగలరా? బిందు రూపంలో స్థితులు అవ్వటం ద్వారా అతీత స్థితి అనుభవం అవుతుంది మరియు ఆత్మ యొక్క వాస్తవిక గుణాలు కూడా అనుభవం అవుతాయి. ఇది కూడా అభ్యాసం చేయండి.